చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు ఉన్నారో ఇది తేట తెల్లమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీ పదవి కాపాడుకోవడానికి మీరు సోనియా గాంధీ కాలు కడుక్కుంటారో నెత్తి మీద చల్లుకుంటారో, లేకుంటే రాహుల్ గాంధీ కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా దేశభక్తులు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసేటువంటి నిజమైనటువంటి నిక్కార్సైనటువంటి నిజాయితీపరుడైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. అలాంటి వారి మీద అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా తెలంగాణ విభజన గురించి కాదు, తెలంగాణ విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచన రహితంగా రూపొందించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లు వల్ల 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా మీరు చేసి ఉండాల్సిందన్నారు తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదని అడుగుతున్నా. మీరు నోటికి ఆ రోజు ఈరోజు మీరు కాంగ్రెస్లో లేరు, ఆ రోజు మీరు విభేదించారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు విభేదించారు. కానీ ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ రీఆర్గనైజేషన్లో మాట్లాడినటువంటి అంశం మీద మీరు తప్పుదో పట్టించడం మంచిది కాదు. కేవలం మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి, విజయోత్సవాలు ఏదో మాట్లాడాలి కాబట్టి విజయోత్సవం మీద మీరు ఎవరో ఒకరి మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందనే అంశం మీద మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మీరు చెప్పుకున్నది ఈ సంవత్సరంలో మీరు ఏం చేసిండ్రో ఒకసారి ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అవకాశవాద రాజకీయవాదో దీన్ని బట్టి చాలా స్పష్టమవుతున్నది. రాజకీయంలో అవకాశవాది రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రకంగా అబాసు పాలై నవ్వుల పాలు కావద్దని చెప్పేసి నేను వారిని సూచిస్తున్నాను. అంతేకాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక విపక్షాలను తిడుతూ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం విపక్షాలను తిట్టడం కోసమో లేకుంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీరు 11 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. 11 నెలల్లో మీరు సాధించింది ఏందో చెప్పండి. 11 నెలల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 11 నెలల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతుల హామీలు అయితేనేమి, విద్యార్థుల హామీలు అయితేనేమి, యువతకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అయితేనేమి, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మీరు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చని ఒక అసమర్థుడిగా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఎగవేతల ముఖ్యమంత్రిగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎగవేతల ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు ఎగవేసినటువంటి విజయోత్సవాలు చేసుకుంటే, ఎగవేతల విజయోత్సవాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు నిజంగా కూడా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తాను. అమలుకు నోచుకోలేని అలవికాన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ 420 హామీలు పక్కన పెడితే 6 గ్యారంటీల మీద ఎంతో గొప్పగా చెప్పుకున్నావు కదా.
6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అన్న పూర్తి చేసినామని అడుగుతున్నాం. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికోసం అంటూ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటేవి. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెడితివి. నువ్వు మొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు ఒక్క గ్యారంటీ అని 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయలేక 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం ఎలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. మరి దానికోసమే ఈ విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరిత హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్లు రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు వెళ్ళే ముఖం లేదు, ప్రజలకు వెళ్ళేటువంటి లేక నిర్బంధమైనటువంటి పాలన, పోలీసులను అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురిని జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విజయోత్సవ చేతులు దులుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటారా? ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు చెప్పండి, ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి, మేము వస్తాం, ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం. నీ స్వంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీ స్వంత నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ, గిరిజన బిడ్డలను నువ్వు చేసినటువంటి వాళ్ళపై చేసినటువంటి అరాచకం కానీ, ఈరోజు వాళ్ళ భూములు గుంజుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి నువ్వు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద గిరిజన బిడ్డలను ఏ రకంగా నువ్వు హింసిస్తున్నావో అది నీకు తెలియదని అడుగుతున్నా. నీ సొంత నియోజకవర్గం వెళ్దాం రండి. నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలు ఏమనుకుంటున్నారో, నీ సొంత నియోజకవర్గంలో రేపు ఎన్నికలు జరిగితే కనీసం నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సొంత నియోజకవర్గం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా, తెలుస్తుంది నీ ప్రజలు ఏమనుకుంటున్నారు. నీ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం నీవు ఫార్మాసిటీ కోసం పేద ప్రజానీకాన్ని, గిరిజన బిడ్డల రైతుల బిడ్డల భూములు గుంజుకొని ఈరోజు నువ్వు అక్కడ లంక బిందెల కోసం వెతుకుతున్నావు కదా. నీ లంక బిందెల కోసం పేద ప్రజానీకాన్ని మోసం చేసి గిరిజన బిడ్డల్ని హింసిస్తున్నావు కదా. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. దేనికోసం ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నావు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఎందుకు ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనో తెలంగాణ ప్రజానీకాని కోసము చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో మార్పు వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని చెప్పారు కదా. మార్పు అంటే ఇదేనా మార్పు? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడం కోసమేనా మార్పు అంటే? 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసినందుకేనా నీ విజయోత్సవాలు చేసుకుంటున్నది? దేనికోసం? ఏ రంగంలో మీరు ప్రగతి సాధించారని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సరే నీవు డిపార్ట్మెంట్ వైజ్ నీ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ శాఖలో నువ్వు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చినావో ఆ శాఖల పరంగా శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ శాఖ వారీగా మీరు ఏ హామీ నెరవేర్చారో చెప్పండి. ఆ శాఖల వారీగా నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ ఒక్క శాఖలో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన ఈరోజు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరు మీద, ఫార్మా విలేజ్ పేరు మీద ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దాడుల కోసమైనా ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరు
చెరువుల పరిరక్షణ పేరు మీద, హైడ్రా పేరు మీద ఇళ్లను కూలగొట్టినందుక విజయోత్సవాలు? లేకుంటే ఇక్కడ అరాచకం చేసి ఇళ్లను కూలగొట్టి కొన్ని ఇళ్ల మీద మీరు దాడులు చేసి మిగిలిన వాళ్ళ దగ్గర మీరు సెటిల్మెంట్ చేసుకున్నందుకేనా ఈ విజయోత్సవాలు? లేక నీ తమ్ముడు అందరు ఇల్లు కూలగొట్టుకుంటూ నీ తమ్ముడు ఇల్లు ఓవైసీ బిల్డింగ్లను కాపాడినందుక, వారి కూలగొట్టినందుక మీరు జరుపుకుంటున్నటువంటి విజయోత్సవాలు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మూసీ సుందరీకరణ పేరు మీద పేద ప్రజలు కట్టుకున్నటువంటి చిన్న 20 గజాలు, 40 గజాలు, 50 గజాలు కట్టుకున్న ఇల్లు కూల్చినందుక, సుందరీకరణ పేరు మీద మీరు సెటిల్మెంట్ చేసుకున్నందుక, సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మీ ఆస్థాన గుత్తదారులు జేబులు ఇవ్వడం కోసమా? లేకుంటే ఇక్కడ పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి దరిద్ర బిడ్డల ఇళ్లను కూడా మీరు నేలమట్టం చేసి ఆ జాగారంతా కూడా గుత్తదారులకు ఇచ్చి అక్కడ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల కాంట్రాక్ట్ చేసుకున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏడాది పాలనలో హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద తుగ్లక్ చర్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ తుగ్లక్ పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ హైడ్రా పేరు మీద, FTL పేరు మీద మీరు చేసినటువంటి, హైడ్రా పేరు మీద మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ కుదేలేనందుక మీరు దేనికోసం ఈరోజు మరి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇంకా మరింత అప్పుల కుబిలోకి మరి ఈ రాష్ట్రాన్ని కుదించినందుక దేనికోసం మీరు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, బీఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయ, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరు మీద 1,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. నేను గెలవంగానే ఒక్కొక్కరి సంపాదించిన డబ్బులు కక్కిస్తాను, ఒక్కొక్కరిని బొక్కలు దోస్తా అని చెప్పినావు కదా. సంవత్సరం లోపల కాళేశ్వరం మీద ఎంతమంది మీద అరెస్ట్ చేసినావు? కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు? మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాకతీయ ఏమైంది, అవన్నీ కమిషన్లు అని చెప్పిన నువ్వు, 1,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని చెప్పిన నువ్వు, వాటి మీద ఇప్పటి వరకు ఎందుకు విచారణ పూర్తి చేసి ఎవరి మీద ఎందుకు కేసు పెడతలేవు? కేవలం సెటిల్మెంట్లు మాత్రమే ఎందుకు చేసుకుంటున్నావో దానికోసమా మీరు విజయోత్సవాలు చేస్తున్నది? దేనికోసం మీరు విజయోత్సవాలు చేస్తున్నారు? మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ కాకుండా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినావు. ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఈ రేసింగ్ అని చెప్పినావు. ఈ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పినావు, ఫలానోళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినావు, హరీష్ని అరెస్ట్ చేస్తానని చెప్పినావు.